అంచుకి ఎర్చికి ఎందుకు వెళ్ళిపోయాట? తనకంత ఇబ్బంది, అంత శ్రమల లాంటి పరిస్థితులు ఎందుకు రావాల్సి వచ్చాయట? ఎందుకంటే సమాజంలో కొంతమంది మోతుబరుల్ని చూశాడట. ఎవరిని? మన భక్తి ఎప్పుడు పాడైపోతుంది చెప్పనా? ఇతరులతో మనం కంపేర్ చేసుకుంటాం చూసారా, అప్పుడు పాడైపోద్ది. ఆసాపు ఎప్పుడు పాడైపోయాడు తెలుసా? ఆడు అంత బాగున్నాడేట్రా అనుకున్నప్పుడు పాడైపోయాడు. ఇంతకాడు ఎవడరా? ఆడికి ప్రార్థన లేదు, చర్చ్ లేదు, బాప్టిజం లేదు, నీతి లేదు, ఆడికి జీవితంలో దేవుడే లేడు. ఆడి జీవితం 3 పువ్వులు చెప్పండి 6 కాయలు. నా జీవితంలో ప్రార్థన ఉంది, భక్తి ఉంది, దేవుని సహవాసం ఉంది, దైవజనుల మాట వినే తత్వం ఉంది, నీతి, హృదయం అన్నీ ఉన్నాయి. కానీ ఆడికి 3 పువ్వులు 6 కాయలు. నా జీవితం మాత్రం ఒంటి నిండా రోగాలే. నేను అడుగుతున్నాను, ఏ భక్తి లేడోడు ఆడి బాగున్నాడు, భక్తి అని తిరుగుతున్న నా జీవితం మాత్రం డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఏది కలిసి రావట్లేదు. ఇలాంటప్పుడు ఆడే బాగున్నాడుగా. నాకన్నా దేవుడు తిరుగుతున్న నా జీవితం ఎలా అయిపోయింది? ఏ దేవుడు లేడు, భక్తి లేని ఆడి జీవితమే బాగుంది. దీనికన్నా చెప్పండి అలాగే అయిపోతే నీ ప్రార్థనలు, ఉపవాసాలు, ఈ తెల్లవారు వాక్యాలు వినడం అవసరం అధ్యక్ష అన్నాడు.